ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు రాబోయే కొత్త సంవత్సరంలో శుభకార్యాలు శుభముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి అని తెలుసుకుందాము ఈ వీడియోలో. ముందుగా శుభముహూర్తాలు ఎప్పుడు అని తెలుసుకునే ముందు మూఢం ఎప్పటి నుంచి మొదలవుతున్నది అని తెలుసుకుందాం. అంతమంది చాలా సందేహంగా ఉంది. మూఢాలు చాలా ఎక్కువ రోజులు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అందరూ డౌట్ పడుతున్నారు. కాబట్టి ఈ వీడియో మూఢాలు ముందు తెలుసుకుందాం, తదుపరి శుభముహూర్తాలకు వెళ్దాం. అయితే ఇవి ఎప్పుడు మొదలవుతున్నాయి అన్నప్పుడు మే 1వ తారీఖు మే 2024 నుంచి మళ్ళీ జూలై 7/7/24 వరకు మూఢాలు మొదలవుతున్నాయి. ఇందులో శుక్ర మూఢము గురు మూఢము కూడా కలిపి ఈ 3 నెలలు ఉన్నాయి. తదుపరి ఆషాఢ మాసం వస్తున్నది. అంటే ఏంటవుతున్నది, చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు 4 నెలలు కూడా మనకి శుభముహూర్తాలకి నిషిద్ధాలుగా చెప్తున్నాయి పంచాంగాలు. గురు మౌఢ్యమి అప్పుడేను శుక్ర మౌఢ్యమి ఈ 2 కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి మనకి ఆ 4 నెలలు నిషిద్ధాలు. మళ్ళీ శ్రావణ మాసం నుంచి మనకి శుభముహూర్తాలు మొదలవుతున్నాయి. ఈ చైత్ర మాసంలో ఎప్పుడు మొదలవుతున్నాయి అన్నప్పుడు 1/5/2024 అంటే దశమి నుంచి మొదలవుతున్నాయి. బహుళ దశమి నుంచి అంటే మొదటి 15 రోజులకు మనకేమీ నిషిద్ధాలు లేవు. మే 1 వరకు కూడా ముహూర్తాలు కొంతవరకు ఉన్నాయి. అంటే ఇవి మనం ఎందుకు ఈ మూఢాలు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే, వివాహానికి ముహూర్తాలకి మనము ఇవాళ రేపు ఉన్న రోజులను బట్టి 6 months 6 నెలలు ముందు మనము ఏదైనా వివాహానికి ఫంక్షన్ హాల్స్ కానీ కళ్యాణ మండపాలు అవన్నీ బిజీలో ఉంటున్నాయి. కాబట్టి ఈ ముహూర్తాలకు అంతమంది కూడా లేవు అని సందేహపడుతూ ఈ ముహూర్తాలకు ఎప్పుడు పెట్టుకోవాలి ఏమిటని ముందు నుంచే కొత్త సంవత్సరానికి ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి అందుకని ఈ 4 నెలలు నిషిద్ధాలు. ఎవరు ఆ తర్వాత అవి చేసుకోవాలనుకున్న శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టించుకొని చక్కగా విధి విధానంగా శుభముహూర్తాలు ఆచరిస్తారని ముందుగా ఈ మూఢాల గురించి తెలుసుకుందామని చెప్పడం జరుగుతున్నది. మరిన్ని విషయాల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీకు ఇలాంటి ధర్మ సందేహాలు తెలియజేస్తాం.